వరదల్లో నష్టపోయిన వారికి సాయం చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అయింది. ఇందుకోసం ఏర్పాట్లను సైతం సిద్ధం చేస్తోంది. నష్టపోయిన వారికి ఈ నెల 17న సాయం అందించనుంది. ఇప్పటికే వరద నష్టంపై మంత్రులు అధికారులతో పలు దఫాలుగా సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు 1,00,000 ఇళ్లలో నష్టం జరిగినట్లు అంచనా వేసింది ప్రభుత్వం. ఇళ్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరదల వల్ల 2,15,000 హెక్టార్లలో వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం. వీరికి కూడా సాయం అందించనుంది. వరదల కారణంగా దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు సైతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ నెరవేరబోతా ఉంది. వారందరూ కూడా ఎన్యూమరేషన్ కార్యక్రమం కూడా పూర్తవస్తా ఉంది. అన్ని వర్గాలకు సంబంధించి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయారో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, ఇళ్లు కట్టిస్తాం, వారికి ఇళ్లలో ఉన్నటువంటి ఏవైతే పరికరాలన్నీ కూడా పాడయ్యాయో అవన్నీ కూడా అందజేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరేటటువంటి సమయం దగ్గర పడతా ఉంది. ఈ నెల 17వ తేదీన వారందరికి సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉంది. దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. 2,17,000 ఇళ్లకు దెబ్బతిన్నాయన్నట్టు, ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామగ్రి కానీ ఇళ్లు కానీ దెబ్బతిన్నట్టు ఆ ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా 1,00,000 ఇళ్లకు పైగా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి అయింది. మిగతా వాటికి కూడా 1-2 రోజులను పూర్తి చేసి 17వ తేదీన వరద సహాయాన్ని అందించేటువంటి ప్రక్రియ చేపట్టబోతోంది. మొత్తం మీద చూస్తే మొదటి అంతస్తులో ఉన్న వారికి కూడా ఈసారి అటు సింగనగర్, పాయకాపురం ప్రాంతాల్లో సంభవించినటువంటి వరద నష్టం కూడా అంచనా వేయలేని విధంగా ఉంది. దాదాపు 10 రోజుల పాటు అందరూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నీటిలోనే మునిగిన పరిస్థితి. అసలు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, కరెంటు సదుపాయం లేదు, తినడానికి ఈ తిండి లేదు, కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా లేకుండా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో 10 రోజుల పాటు ఆ ప్రాంత ప్రజలు పడిన కష్టాన్ని నష్టాన్ని ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరకెళ్లి చూసినటువంటి పరిస్థితుల్లో చెలించిపోయినటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, అది కనీస బాధ్యత, ప్రభుత్వం బాధ్యత అని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రభుత్వ బృందాలన్నీ కూడా అన్ని ఇంటింటికి తిరుగుతా ఉన్నాయి. ఇంట్లో ఏ విధమైన నష్టం జరిగింది, కష్టం జరిగింది అన్ని కూడా లెక్కించే పని పూర్తవుతా ఉంది. 17వ తేదీన వారికి కావలసినటువంటి నష్ట పరిహారాన్ని అందజేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే మొదటి అంతస్తులో ఉన్న వారికి కూడా ఏ విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం, అన్ని జరిగిన నష్టాన్ని పూడుస్తాము. 2వ అంతస్తు ఆ పైన ఉన్న వారికి కూడా ఏ విధంగా సహాయం చేయాలనేటువంటి అంశం దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువు సామగ్రి నష్టపోయిన వారికి ఇవ్వటం, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు ఎవరైతే నష్టం జరిగిందో వారికి కావాల్సినటువంటి సహాయాన్ని అందించేటటువంటి ప్రక్రియ కూడా చేపడతామని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ చేసుకున్నారు. వారితో ముఖ్యమంత్రి 2 విడతలుగా సమావేశం నిర్వహించారు. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం మీద 2,13,000 హెక్టార్లలో వరి పంట, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ కార్యక్రమం కూడా పూర్తవుతా ఉంది. ఎక్కడైతే దెబ్బతిన్నటువంటి పంటలకి పరిహారం ఇవ్వటం, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ప్రక్రియ చేపట్టడం, 2వ పంటకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు అందించేటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధమవుతుంది. సునీల్, రైట్, అయితే ఈ ఎన్యూమరేషన్ గురించి ముందుగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒకంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడింది. గతంలో ఎన్యూమరేషన్ అధికారులు వేగవంతంగా చేయట్లేదంటూ కూడా ఒక రకంగా అధికారులకు సంబంధించి పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి. ఇది 17వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం కనబడుతుందా ఇప్పుడు? తప్పకుండా సునీల్, దీనికి సంబంధించిన బృందాలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ మిగతా అన్ని శాఖల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 1,00,000కు పైగా ఇళ్లలో ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యం ఉంది. 2,00,000కు పైగా గృహాల్లో ఈ నష్టం జరిగినట్టుగా, పూర్తిగా నీటి మునిగినట్టుగా గుర్తించినటువంటి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రెయ్యింబగులు పూర్తిగా ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. తప్పకుండా 17వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఎన్ని ఇళ్లు నష్టపోయారు, ఎంత మేర నష్టపోయారు, ఆయా ఇళ్లలో ఏ విధమైనటువంటి
రూపాయల నష్టం జరిగింది అనేటువంటి అంచనాలన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారందరూ కూడా గృహాలను నిర్మించేటటువంటి ప్రక్రియ కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సునీల్. ఓకే, థ్యాంక్ యూ.